హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లవ్స్ గ్యాలరీ. సో ఇదైతే నా స్టైల్లో ఇప్పి నూడిల్స్ నేను ఎలా చేస్తానని చూపించాలనుకున్నాను. సో అదే వీడియో అనమాట. ఇదైతే ఇప్పుడు తీసింది కాదు, అప్పుడెప్పుడో తీసిన వీడియో. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది ఇప్పుడు కాదు, 2 years బ్యాక్ తీసిన వీడియో. అప్పటి నుంచి నాకు ఈ పిచ్ అనమాట, ప్రతిదీ క్యాప్చర్ చేయడం, వీడియోలు తీయడం. సో ఇప్పుడు గుర్తొచ్చింది, పోస్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆ ఇప్పి నూడిల్స్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 80% వాటర్లో బాయిల్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని లోపు కొన్ని ఆనియన్స్, క్యారెట్స్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా వెలిగించాలి. వెలగదు, బట్ చాలా ఓపికగా ఉండి మళ్ళీ వెలిగించాలి. వెలగదు. లాస్ట్ అండ్ ఫైనల్గా గోవిందా గోవిందా అనుకొని వెలిగిస్తే వెలుగుద్ది అనమాట. నెక్స్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ పోసి, దాని తర్వాత ఫస్ట్ నా స్టైల్ అని చెప్పాను కదా, ఆనియన్స్ అది ఎందుకు వేస్తారేమో, అలా కాదు, కరివేపాకు కొత్తిమీర వేసి ఫ్రై చేసి దాన్ని మళ్ళీ బయటకు తీయండి. దాని తర్వాత ఒక 2 గుడ్లు పగలగొట్టుకోండి, బాగా మిక్స్ చేయండి. మిక్స్ 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 అదంతా మంచిగా మిక్స్ అయ్యాక, మిక్స్ చేస్తున్నప్పుడే కొంచెం కారం, సాల్ట్, పసుపు అన్నీ వేయండి. వేసి బాగా కలిపాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసి కొన్ని క్యారెట్స్ వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ అదంతా మంచిగా మిక్స్ అయ్యాక చికెన్ మసాలా వేయాలి. చికెన్ మసాలా వేసాక మెయిన్ మసాలా మనకు ఆ ప్యాకెట్లో ఇస్తారు కదా, అది వేయాలి. అది వేస్తూ దాని ప్యాకెట్ కూడా దాంట్లో వేయండి, నో ప్రాబ్లం, మళ్ళీ తీసేయచ్చు. నెక్స్ట్ బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని నీట్గా ప్లేట్లోకి తీసుకోండి. నార్మల్ ప్లేట్లోకి కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఆ రోజు నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి నేను నీట్గా సర్వ్ చేసుకోవాలనుకున్నాను. అందుకే ఇలా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఈ ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉందో చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.